పూజా బలివేళ రారాజును సేవింప. పూజా బలివేళ రారాజును సేవింప. రండి 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 ప్రణుతించరండి ఒడిగా. రండి 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 ప్రణుతించరండి ఒడిగా. పూజా బలివేళ రారాజును సేవింప. పూజా బలివేళ రారాజును సేవింప. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి 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 ప్రణుతించరండి ఒడిగా. రండి 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 ప్రణుతించరండి ఒడిగా. పూజా బలివేళ రారాజును సేవింప. పూజా బలివేళ రారాజును సేవింప. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈ తిరుహృదయ ప్రభు యొక్క ప్రత్యేక పూజకు హృదయపూర్వక స్వాగతం. ఈ సామాన్య 12వ ఆదివారం రోజున ఈ పవిత్ర పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు శ్రీ కె రాజారావు, శ్రీమతి కృష్ణవేణి దంపతుల వివాహ వార్షికోత్సవం మరియు కె రాజారావు జన్మదిన సందర్భముగా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కె రాజారావుకు సిఐగా ప్రమోషన్ మరియు అనురాజ్కు మెడికల్ సీటు దయచేసినందుకు కృతజ్ఞతగా విశాల్ రాజ్కు మంచి భవిష్యత్తు ప్రసాదించమని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కరోనా వైరస్తో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థత, వారి కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, కరోనా పూర్తిగా తొలగిపోనట్లుగా దివ్యవాణి టీవీ సీఈఓ సిబ్బంది అర్పిస్తున్నారు. కడప మిత్రాసనం, ప్రొద్దుటూరు విచారణ, బొజ్జ అంతోని ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను బొజ్జ రాజమ్మ కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కానూరు విచారణ, ముండ్రు అబ్రహాం ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, బండ్లగూడ విచారణ, ఆచార్య తిరుమలరెడ్డి రాయపరెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా గ్రెగోరియన్ పూజను యేసునాథుని దివ్య హృదయం పేరిట తిరుమలరెడ్డి సుందరి మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. కొచ్చెర్ల హృదయరాజు, కె శివకుమారి, కె విమల రాజేంద్ర, తారిక, హరిత, విశాల్, తన్వీలకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు తలంపును నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం, సెయింట్ ఆగ్నెస్ విచారణ, పొలుమూరి మనోహర్కు మంచి ఉద్యోగం, పొలమూరి అనుషకు త్వరగా వివాహం కావాలని పలకలూరి వెంకట సుబ్బమ్మ కుటుంబ సభ్యుల పూజ. భుజంగరావు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు తలంపును నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మంజులత, కీర్తి కుమార్ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు తలంపును నెరవేరినట్లుగా వైజే మార్టిన్, శౌరమ్మ మరియు మనవళ్ళు మనవరాళ్ళు కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం, ప్రసన్న ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని బాలయ్య, చిన్నమ్మ కుటుంబ సభ్యుల పూజ.
అమెరికా న్యూజెర్సీలో జన్మదినం జరుపుకుంటున్న సప్పిడి రిషికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. టి విజ్ఞానరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఖమ్మం మిత్రాసనం సహాయమాత విచారణ గుండాల చిన్నయ్యను కరోనా నుండి స్వస్థపరిచినందుకు కృతజ్ఞతగా ఆయురారోగ్యములను, సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని కుటుంబ సభ్యుల పూజ. నెల్లూరు మిత్రాసనం ఫాదర్స్ డే సందర్భంగా దార్ల అంకయ్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బందెల జోస్ఫిన్కు ఆరోగ్యం, స్పందన, రాజీవ్ గౌతమ్ ఆద్యులకు దేవుని దీవెనలు, దార్ల సాధనకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా దార్ల స్పందన కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం రావెల అరుణ్ ప్రకాష్ ఉద్యోగ ప్రయత్నాలలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, రావెల రెజీనా, రావెల తిమోతి కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రావెల రెజీనా, తిమోతి, అరుణ్ ప్రకాష్ మరియు కుటుంబ సభ్యుల పూజ. బుర్రి ప్రియాంకకు క్యాంపస్ సెలక్షన్లో సాఫ్ట్వేర్ జాబ్ దయచేసినందుకు కృతజ్ఞతగా బుర్రి మరియమ్మ గారి ఆశీస్సులతో బుర్రి సుభాషిణి, ప్రీతి, అరుణకుమారి, రజనీకాంత్, రావెల రెజీనా, తిమోతి, మధురిక, అరుణ్ ప్రకాష్ మరియు ఇతర కుటుంబ సభ్యుల పూజ. నల్గొండ మిత్రాసనం బాసాని మర్రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఎన్ ప్రభుదాస్, సుభాషిణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ముఖ్యంగా సుభాషిణి మరియు కుటుంబ సభ్యులను కరోనా నుండి కాచి కాపాడి స్వస్థతను ప్రసాదించినందుకు స్తోత్రముగా. రానున్న రోజుల్లో ఆయురారోగ్యములతో, శాంతి సమాధానములతో కుటుంబాన్ని దీవించమని, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనుమళ్ళు, మనుమరాళ్లను ఆయురారోగ్యములతో దీవించమని కుటుంబ సభ్యుల పూజ. నల్గొండ మిత్రాసనం కొమ్మారెడ్డి అంకురారెడ్డి, అనితారెడ్డి, సాకేత్ రెడ్డి, నేహారెడ్డి తలంపు ప్రకారం కొమ్మారెడ్డి నేహారెడ్డికి వీసా వచ్చినందుకు కృతజ్ఞతగా కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి, మరియమ్మ కుటుంబ సభ్యుల పూజ. మార్నేని ఆరోగ్య ప్రసాద్ మరియు విక్టోరియా కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులను ఆయురారోగ్యములతో, శాంతి సమాధానములతో వారి యొక్క బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. జి జోసఫ్ 14వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. గేదెల జయరాజ్, గేదెల మేరీ కార్మెల్ ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఖమ్మం మిత్రాసనం టీనాకు సుఖప్రసవం జరిగినందుకు కృతజ్ఞతగా రమేష్కు మంచి వివాహ సంబంధం కుదరాలని చిరంజీవి, మనోహరి కుటుంబ సభ్యుల పూజ. ప్రకాశమ్మకు సంపూర్ణ స్వస్థతను ప్రసాదించమని మారంరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆరోగ్య మేరీ కుటుంబ సభ్యుల పూజ. రొడ్డా థామస్, అంతోనమ్మ, శాంతకుమారిల ఆత్మల నిత్య విశ్రాంతి, కుటుంబంలో శాంతి సమాధానాలు ప్రసాదించమని రొడ్డా పీటర్ పాల్ కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం ఉత్తరించు ఆత్మల నిత్య విశ్రాంతి పొందినట్లుగా సిహెచ్ లూర్దు మేరీ కుటుంబ సభ్యుల పూజ. ఒక వ్యక్తికి నూతన ఉద్యోగం దయచేసినందుకు కృతజ్ఞతగా ఒక కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం చంద్ర భాగ్యరావు, సుజాత కుమారులు, బాలస్వామి, యేసుమేరి దంపతులు, బాలరాజు కుమారుడు కృపా శాన్వికు కరోనాను జయించి తమ గృహానికి తిరిగి వచ్చినందుకు కృతజ్ఞతగా మరియు 11వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న బడుగు మరియ ప్రకాష్ స్వరూపులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, శాంతి సమాధానాలు, సంజయ్ రాజ్, అమృతులకు మంచి భవిష్యత్తు ప్రసాదించమని కృతజ్ఞతాబలిని బడుగు యేసురత్నం, జోస్పిన్ అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్నటువంటి ధర్మదాతలందరి కోసం ఈ పవిత్ర పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవ జీవితాన్ని కన్నీటి లోయతో పోల్చటం జరిగింది. అదే విధముగా మానవ జీవితం సముద్రములో ఒక ప్రయాణంలాగా మన పూర్వీకులు పోల్చారు అనేక మంది రచయితలు. దాని అర్థం ఎల్లవేళలా మానవ జీవితంలో ఒడుదొడుకులు ఉంటాయి. ఈ జీవితం అనేటటువంటి ఈ సంద్రం ప్రయాణములో అనేక అలలు, తుఫానులు వస్తాయి. మరి దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రమున, దేవుని మీద విశ్వాసం ఉంచిన మాత్రమున ఈ అలలు, తుఫానులు నాకు రావు అని కాదు అర్థం. ఈరోజు సువార్త ద్వారా ప్రభువు నేర్పిస్తున్నారు. అలలు, తుఫానులు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ ఆ సమయంలో మీరు ఒంటరి కాదు, మీరు ఏకాకి కాదు. ఆ అలల సమయంలో, కష్టాల సమయంలో, తుఫానుల సమయంలో మన జీవితం అనేటటువంటి నావలో ప్రభువు మనతో ఉంటున్నాడు అని
ప్రభువు ఈరోజు మనకు భరోసాను, అభయమును ఇస్తూ ఉన్నారు. కనుక నా జీవితంలో ఏం జరుగుతుంది అన్నది కాదు ప్రశ్న. నన్ను ఎంత పెద్ద అలలు కమ్ముకున్నాయి, ముంచి వేస్తున్నాయి అని కాదు ప్రశ్న. కానీ నా నావలో, నా పడలో ప్రభువు గనక ఉన్నట్లయితే నాకేమీ అపాయము వాటిల్లదు అని మనం విశ్వసించాలి అని ఈరోజు పఠనాలు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాయి. ఎందుకనగా ఆయన కేవలం మన జీవితానికే కాదు, ప్రకృతికి కూడా అధిపతి అని ఈరోజు మొదటి పఠనం, అదేవిధంగా సువార్త మనందరికీ పిలుపునిస్తూ ఉన్నాయి. మరి రెండవదిగా ఈరోజు ప్రపంచవ్యాప్తముగా ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే అనగా మన యొక్క తండ్రుల, మన యొక్క నాన్న పండుగ. మనం సాహిత్యం చూసినా, సినిమా చూసినా, రచనలు చూసినా కేవలం ఎప్పుడు కూడా అమ్మలు చేసేటటువంటి త్యాగాన్నే మనం గుర్తుంచుకోమని ఎప్పుడు కూడా ఇవన్నీ మనకు నూరిపోసాయి. కానీ నాన్న, ఆయన ప్రతి నాన్న మౌనముగా కుటుంబ భారాన్ని మోస్తూ ప్రేమను మాటల్లో చెప్పకుండా చూపించేటటువంటి వ్యక్తులు నాన్నలు. అందుకే ఈరోజు ఈ ఫాదర్స్ డే సందర్భముగా నాన్నలందరికీ శుభాకాంక్షలు తెలియపరుద్దాం. కొంతమంది భౌతికముగా నాన్నలు, కొంతమంది ఆధ్యాత్మికముగా గురువులు లాంటి వాళ్ళు కూడా మనకు ఆధ్యాత్మిక తండ్రులే. వారందరి కోసం ఈరోజు ప్రార్థన చేస్తూ వారి యొక్క త్యాగాన్ని గుర్తించుకుంటూ వారందరినీ ప్రభువు చల్లగా కాచి కాపాడాలని ఈ పూజలో వేడుకుందాం. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మన తప్పిదములను, పాపములను తలచుకొని ఆ కరుణామయుని యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. దివిలో దేవునికి మహిమ, భువి యందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమ, భువి యందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికి భువిలో. దివిలో దేవునికి మహిమ, భువి యందు మనుజులకు శాంతి. రాజతి రాజ పరలోక రాజ, శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. రాజతి రాజ పరలోక రాజ, శక్తి సంపన్న, ఆరాధనలు స్తుతి మహిమలను గౌరవ మహిమలను. గణమగు దేవా అర్పించెదమయ్యా వందన గీతం, యుగ యుగములు నీకు. దివిలో దేవునికి మహిమ,
మహిమా, భువియందు మనుజులకు శాంతి. జన్నితైక సుతుడ ఏలిన వార, దేవుని గొర్రె పిల్ల, పిత యొక్క సుతుడ పాపము తొలగించి ఆలించు మా మొరలన్. జనితైక సుతుడ ఏలిన వార, దేవుని గొర్రె పిల్ల, పిత యొక్క సుతుడ పాపము తొలగించి ఆలించు మా మొరలన్. గణమగు దేవా పితలులు మీరే, ఏలిక మీరే, యుగ యుగములు ఆమేన్. దివిలో దేవునికి మహిమా, భువియందు మనుజులకు శాంతి. దివిలో దేవునికి మహిమా, భువియందు మనుజులకు శాంతి. సమాధానము కలుగు సహృదయులందరికి భువిలో. దివిలో దేవునికి మహిమా, భువియందు మనుజులకు శాంతి. ప్రార్థించుదము. మా ప్రభువైనవో సర్వేశ్వరా, నీ కుమారుడైన క్రీస్తు హృదయపు కళ్యాణ గుణములనెడు వస్త్రములు మాకు ధరింపచేయుము. అతని ప్రేమతో మమ్ము తేజరిల్ల చేయుము. ఈ విధమున మేము అతని ప్రతిరూపములుగా రూపొంది శాశ్వత రక్షణ భాగ్యమునకు పాత్రులమగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నేను ఇచ్చట కడలికి ఎల్లలు నిర్ణయించి తిని. ఏబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము మరియు 8వ వచనం నుండి 11వ వచనం వరకు. ప్రభువు తుఫానులో నుండి ఏబుతో ఇట్లు పలికెను. భూగర్భము నుండి సముద్రము ఉద్భవించినప్పుడు దానిని కవాటములతో బంధించి ఉంచినదెవరు? సాగరము మీద మేఘ వస్త్రములను కప్పి దానిని పొగమంచుతో నింపినది నేనే కదా. సముద్రానికి ఎల్లలు నిర్ణయించి అది నేను గీసిన గిరి దాటకుండానట్లు చేసితిని. నీవింతవరకు మాత్రమే పొంగి పారవచ్చును. నీ బలమైన కెరటములు ఇచ్చట ఆగిపోవలేను అని నేను కడలికి కట్టడ చేసితిని. ప్రభువాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువునకు వందనములు అర్పింపుడు. ప్రభువునకు వందనములు అర్పింపుడు. ఇంకను కొందరు ఓడనెక్కి సముద్రయానము కావించుచు జలనిధి మీద వ్యాపారము చేయుచుండరి. వారు ప్రభు చేయదములను చూసిరి, ఆయన సాగరంలో చేయు అద్భుత కార్యములను గ్రహించిరి. అందరూ ప్రభువునకు వందనములు అర్పింపుడు. ప్రభువునకు వందనములు అర్పింపుడు. ఆయన ఆజ్ఞాపింపగానే తుఫాను చెలరేగి పెద్ద అలలను లేపెను. అది ఓడలను ఆకాశం వరకు లేపి సాగర గర్భమున ముంచివేశాను. అట్టి విపత్తులో వారు ధైర్యము కోల్పోయిరి. అందరూ
ప్రభువునకు వందనములర్పింపుడు. ప్రభువునకు వందనములర్పింపుడు. రెండవ పట్టణము. ఇప్పుడు క్రొత్త జీవము ప్రారంభమైనది. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 14వ వచనం నుండి 17వ వచనం వరకు. సహోదరులారా, మేము క్రీస్తు ప్రేమచే పరిపాలింపబడుచున్నాము. అందరి కొరకు ఆయన ఒక్కడు మరణించెనని మనము ఇప్పుడు గుర్తించిదిమే కదా. అనగా మానవులు అందరూ ఆయన మృత్యువున పాల్గొందరనియే కదా భావము. జీవించుచున్నవారు ఇక మీదట కేవలము తమ కొరకు కాక ఆయన కొరకే జీవించుటకు గాను క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను. ఆయన మరణించి పునరుత్థానము చెందినది వారి కొరకే కదా. కనుక ఇక ఏ వ్యక్తిని మేము మానవ దృక్పథమున పరిగణింపము. ఒకప్పుడు క్రీస్తుని మేము మానవ దృక్పథముగా పరిగణించినను నేడు అట్లు చేయము. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. పాత జీవితము గతించినది, కొత్త జీవితము ప్రారంభమైనది. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అలల వలయపు నీటి ఎదపై పెను తుఫాను గాలిలో ఎటుల సాగును నావా, ఎటుల సాగును. అలల వలయపు నీటి ఎదపై పెను తుఫాను గాలిలో ఎటుల సాగును నావా, ఎటుల సాగును. మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. నాలుగవ అధ్యాయము 35 నుండి 41వ వచనముల వరకు. యేసు గలిలయ సముద్ర తీరమున బోధించుచు, ఒక దినము సాయం సమయమున మనము సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండు అని యేసు శిష్యులతో చెప్పెను. అంతట శిష్యులు ఆ జన సమూహమును వీడి యేసును పడవలో తీసుకొని పోయిరి. మరికొన్ని పడవలు ఆయన వెంట వెళ్ళెను. అప్పుడు పెద్ద తుఫాను చెలరేగెను. అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయుచు దానిని ముంచి వేయునట్లుండెను. అప్పుడు యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను నిద్రలేపి, గురువా, తమకు ఏమాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోవచ్చున్నాము అనిరి. అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుము అని సముద్రముతో చెప్పగా గాలి అణిగి గొప్ప ప్రశాంతత కలిగెను.
మీరింత భయపడితిరేలా, మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అంతట శిష్యులు మిక్కిలి కలవరపడుతూ, గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తాము అనుకొనిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. నిద్రొచ్చేవాళ్ళందరూ చెప్పండి, ప్రైజ్ ద లార్డ్. చెప్పావా? నిద్రొచ్చేవాళ్ళని చెప్పమంటే చెప్పేయటం. ఇంకా ఇప్పుడు మరి టీవీలో చూస్తూ ఎంతమంది చెప్పారో మనకు తెలియదు అయితే, కానీ ఇక్కడ మా కెమెరామెన్ అయితే చెప్పాడు. ఎందుకంటే మరి ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్ చెప్పిన వాళ్ళు అందరూ కూడా గొప్పోళ్ళు, యేసు ప్రభు లాంటి వాళ్ళు. ఎందుకంటే ఆయన కూడా నిద్రపోతున్నాడు ఈరోజు పడవలో, మరి మీరు కూడా నిద్రపోతున్నారు. ఎన్ని పోలికలు ఉన్నాయి. నిద్రపోవటం అనేది మంచిదా కాదా? మంచిదే. ఈ రోజున ప్రపంచ జనాభా 800 కోట్లు. 800 కోట్లలో 250 కోట్ల మందికి నిద్రలేమి అనేటటువంటి సమస్య ఉందట. నిద్ర పోలేకపోవటం అనేది ప్రపంచంలో ప్రస్తుతం ఉన్నటువంటి అతిపెద్ద సమస్య. ఎంతమందికి? 250 కోట్ల మందికి. అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి సుమారుగా నిద్ర పట్టటంలా. ఎందుకు నిద్ర పట్టడం లేదు? నిద్ర పట్టకపోవటం అనేది దేనికి సంకేతం? నిద్రపోవటం అనేది దేనికి సంకేతం? నిద్రపోవటం అనేది విశ్వాసానికి సంకేతం. అంటే దాని అర్థం ఇప్పుడు టీవీ చూస్తున్నటువంటి అందరూ కూడా ఇక నిద్రలోకి జారుకోమని కాదు, లేదా గుళ్ళో ఉన్నప్పుడు పనిలో ఉన్నప్పుడు నిద్రపోమని కాదు. అప్పుడు కాదు నిద్రపోవాల్సింది. నిద్రపోవాల్సినటువంటి సమయంలో నిద్రపోవటం అనేది ఒక దీవెన. ఎందుకంటే చాలామంది ఈరోజు నిద్ర పట్టక స్లీపింగ్ ట్యాబ్లెట్లు, మత్తు మందులు వీటన్నిటినీ తీసుకొని బలవంతంగా నిద్రపోతున్నారు. కానీ యేసు ప్రభు ఏం చేశారు? ఈరోజు చక్కగా నిద్రపోతున్నారు. ఎట్లా నిద్రపోతున్నారో చూసే ముందు మీ అందరికీ కూడా స్క్రీన్ మీద ఈరోజు ప్రభువు చేసినటువంటి ఈ అద్భుతం, గలిలయ సంద్రములో ఆయన ఈ పడవలో ప్రయాణం చేస్తూ ఉండగా ఆ పడవ అలజడికి, తుఫానుకు గురై అల్లకల్లోలముగా ఉన్నప్పుడు ప్రభువు ఏ విధముగా ఒక గద్దింపు ద్వారా ఈ సముద్రములో ప్రశాంతతను తీసుకొని వచ్చారో మనం విన్నాం. అయితే ఇప్పుడు మీ అందరికీ ఆ అద్భుతము గురించి అమెరికాలో బోస్టన్ మ్యూజియంలో ఉన్నటువంటి ఒక చిత్రలేఖనం, ఒక చిత్రం, ఈ చిత్రం గీసినటువంటి వ్యక్తి రెంబ్రాంట్ అనేటటువంటి వ్యక్తి. ఎందుకు ఈ చిత్రం ఈ గలిలయ సంద్రములో పడవ మునిగిపోయేటటువంటి పరిస్థితుల్లో ప్రభువు కాచి కాపాడాడు అన్నటువంటి ఈ పడవను, ఆ ఓడను ఆయన సముద్రాన్ని, పడవను, దానిలో ఉన్నటువంటి వారిని చూపిస్తున్నాడు మనకి ఈ చిత్రంలో. మీరు స్క్రీన్ మీద చూడగలరు. అయితే ఈ చిత్రములో సముద్రం ఉంది, అలలన్నీ కూడా అల్లకల్లోలముగా ఉన్నాయి, ఓడ ఉంది, ఆ చిన్న ఓడ, పడవ లాంటి ఓడ. అందులో ఎంతమంది ఉన్నారు? ఎవరెవరున్నారు? యేసు ప్రభువు మరియు ఎవరున్నారు? ఇంకా శిష్యులు. ఎంతమంది శిష్యులు? శిష్యులు ఎంతమంది? 12 మంది. సో యేసు ప్రభువు మరియు 12 మంది శిష్యులు, మొత్తం ఎంత? 13. అయితే ఇప్పుడు మీకు క్లోజప్గా ఈ చిత్రమును మీకు చూపిస్తాం. అక్కడ ఎంతమంది ఉన్నారో మీరు లెక్కే వేయగలరు. అక్కడ మీ సౌలభ్యం కోసం ఆ చిత్రం మీద, ఒరిజినల్ చిత్రం మీద నెంబర్లు లేవు, కానీ మీకోసం ఆ నెంబర్లు కూడా వేయించాం. లెక్క వేసినట్లయితే యేసు ప్రభువుతో మొదలుకొని యేసు ప్రభువు కాకుండా ఇంకా 13 మంది ఉన్నారు. మొత్తం మీద 14 మంది ఉన్నారు. మరి యేసు ప్రభు ఒకడు, శిష్యులు 12, మొత్తం 13 మందే ఉండాల్సింది కదా. ఇక్కడెందుకు ఈ చిత్రంలో 14 మంది ఉన్నారు? ఆ డ్రాయింగ్ వేసిన ఆయన ఏమన్నా
మిస్టేక్ చేశాడా, తప్పు చేశాడా అని మనకు అనుమానం కలుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ చిత్రములో సముద్రం ఉంది, అల్లకల్లోలం ఉంది, ప్రభువును నిద్రలేపుతున్నారు ఇద్దరు శిష్యులు, అటొకడు ఇటొకడు. ఆ తర్వాత మిగతా అందరూ కూడా తాళ్ళు పట్టుకొని చెక్కలు పట్టుకొని మొత్తానికి ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఉన్నారు. అయితే ఈ 14వ వ్యక్తి ఎవరు అని ఈ డ్రాయింగ్ వేసినటువంటి వ్యక్తిని అడిగారట. ఆయన అన్నాడు, నన్ను నేనే వేసుకున్నాను అక్కడ. ఆ డ్రాయింగ్ ఎవరైతే వేశారో ఆ చిత్రాన్ని, ఆ వేసినటువంటి రెంబ్రాంట్ అనేటటువంటి వ్యక్తి ఏం చేశాడంటే తనను కూడా ఆ పడవలో ఉన్నట్లు వేసుకున్నాడు. ఎంత చక్కనైనటువంటి ఉదాహరణ. మనం కూడా ఆ పడవలో ఎన్నిసార్లు లేము, మనము కూడా అల్లకల్లోలముగా కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ ఓడలో ఎన్నిసార్లు లేము మన జీవితంలో? అనేక సార్లు ఉన్నాం. ముఖ్యముగా ఈ పరిస్థితుల్లో, ఈ కరోనా పరిస్థితుల్లో ప్రపంచమంతా కూడా అనిశ్చితితో, నిస్సహాయ పరిస్థితుల్లో ఆ పడవ వలె కొట్టుమిట్టాడుతూ ఉంది. ఆ పడవలో మనం ఉన్నాం. అది సూచించటానికి ఆయన ప్రతి మనిషి కూడా జీవితములో, ఈ జీవితం అనేటటువంటి సముద్రములో ఆ పడవలో ప్రయాణం చేసేటటువంటి వాడు అని ఆయన మనకు బోధించుటకు ఆ 14వ వ్యక్తిగా ఆయన వేసుకున్నాడు. మనల్ని కూడా మనం ఆ 14వ వ్యక్తిగా మనం ఊహించుకోవాలి. అయితే ఈ గలిలయ సముద్రాన్ని మనం గమనించినట్లయితే, యెరూషలేం యాత్రకు వెళ్ళినటువంటి వారు గమనించినట్లయితే సుమారుగా 20 కిలోమీటర్ల పొడుగు ఉంటుంది. అంటే సముద్రంతో పోల్చితే అది పెద్దదేం కాదు, చిన్న సముద్రమే. 20 కిలోమీటర్ల పొడుగు, 12 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. కానీ అటు ఇటు పర్వతాలు ఉండటం వలన చాలా లోతైనటువంటిది. అందువల్ల పర్వతాల నుంచి వచ్చేటటువంటి గాలి అకస్మాత్తుగా ఈ అలలకు, తుఫానుకు అది గురైపోతూ ఉంది. అది మనోళ్ళు చెప్తారు, బెంగళూరులో ఎప్పుడు ఎండ కురుస్తుందో ఒక నిమిషంలో ఎండ, ఇంకొక నిమిషంలో వాన. అట్లానే ఈ పరిస్థితుల్లో కూడా అట్లానే ఉంటుంది గలిలయ సముద్రం. మనం గమనించినట్లయితే యేసు ప్రభువు ఆయన ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఎట్లా నిద్రపోతున్నాడు? బహుశా గురక పెట్టి నిద్రపోతూ ఉండవచ్చు. ఎందుకంటే అది పడవైనప్పటికీ కూడా మార్కు సువార్తికుడు ఏమని రాస్తున్నాడంటే, యేసు పడవ వెనుక భాగమున తలగడపై తలవాల్చి నిద్రించుచుండేను. మామూలుగా నిద్రపోట్ల కుషన్ పెట్టుకున్నాడు, దిండు లాంటిది. అంటే ఇక ఎంత అలసిపోయి ఉన్నాడో, నిద్రను ఎంతగా కోరుకుంటున్నాడో మనం ఊహించుకోవచ్చు. ఆ విధముగా ఆయన మాత్రం నిశ్చింతగా నిద్రపోతున్నాడు ఒక ప్రక్క. కానీ అలజడి, శిష్యుల హృదయాలలో అలజడి, భయం. అందుకే నిద్రపోతున్నటువంటి ఆయన్ను లేపి, గురువా అసలు మీకు ఏమాత్రము విచారం లేదు, ఎందుకంటే మేము చనిపోతున్నాము అని వాళ్ళు కేకలు వేశారు. ఇక్కడ ప్రభు యొక్క హృదయం, ప్రభు యొక్క పరిస్థితి నిశ్చలముగా ఉంది. అలజడులు లేవు హృదయములో, అందుకే ప్రశాంతముగా నిద్రపోతున్నాడు. శిష్యుల పరిస్థితి హృదయమంతా భయం, అనిశ్చితి, అలజడి. అందుకే వాళ్ళకు నిద్ర కాదు కదా, అసలు ప్రశాంతత కూడా లేదు. ఈ పరిస్థితిని మనం ఏ విధముగా చూడాలి? ప్రభువును నమ్మినటువంటి వ్యక్తి, దేవుని మీద తన భారమును వేసినటువంటి వ్యక్తి ఎటువంటి అలజడులకు లోను కాకుండా ప్రశాంతంగా, నిర్భయముగా, నిర్మలముగా నిద్రపోతాడు. అందుకే చెప్పాను, నిద్రపోవటం అనేది దేనికి గుర్తు? నిద్రపోవాల్సిన సమయంలో నిద్రపోవటం అనేది మన హృదయంలో ఉన్నటువంటి ప్రశాంతతకు సూచన. మన మనస్సులో ఉన్నటువంటి తలంపులన్నీ కూడా అవి ఏ అలజడులు లేకుండా నేను మనశ్శాంతితో ఉన్నాను అన్నటువంటి దానికి సూచన నిద్రపోవటం. కానీ ఆ సూత్రాన్ని మనం గుళ్ళో అన్వయించకూడదు. సాములూరు ప్రసంగం చెప్పేటప్పుడు ఇప్పుడు నిద్రపోవటం అనేది ఇది ఒక మంచి ఉదాహరణ, అది మంచి విశ్వాసానికి గుర్తు అని ఫాదర్ చెప్పారు అని ఆ సమయంలో నిద్రపోకూడదు, లేదా క్లాసులో నిద్రపోకూడదు. ఎక్కడ నిద్రపోవాలి? నిద్రపోవాల్సినటువంటి సమయంలో. అయితే నా జీవిత అనుభవం ద్వారా ఇంకొక
ప్రదేశాన్ని చూశాను, ఎక్కడ నిద్రపోకూడదు అని. సుమారుగా 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల క్రితం, అనగా 2015-14 ఆ సమయంలో అమెరికా దేశంలో ఈస్టర్ పండుగ ముందు రోజు అక్కడ పనిచేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒక హెయిర్ కటింగ్ సెలూన్కి వెళ్ళేవాడిని. ఆ హెయిర్ కటింగ్ సెలూన్ నడిపేటటువంటి ఆ స్త్రీ సరిగా ఇంగ్లీష్ రాదు, ఆమె కొరియా దేశస్తురాలు. అయితే కొంచెం వచ్చు ఇంగ్లీషు. మనల్ని ఎవరిని అడిగినప్పుడు హిందీ వచ్చు అంటే తోడా అంటాం కదా, అట్లా ఇంకంతే, వేరే పదం రాదు. ఆమెకు కూడా ఈ ఇంగ్లీషు సరిగా రాదు. అయితే ఎప్పుడు కూడా అక్కడికే వెళ్తాను. అక్కడ కట్ చేయించుకుంటే $20 అంటే సుమారు $1,400 ఒకసారి హెయిర్ కట్ చేసుకుంటే. అయినా కూడా మంచిగా చేస్తుందని ఆడకు వెళ్తూ ఆమె చేసిన ప్రతిసారి కూడా మామూలుగా నిద్ర పట్టేది. ఎందుకంటే చక్కగా మసాజ్ చేసి మంచి ఆయిల్ పెట్టి, అయితే వెళ్ళక ముందు అడిగేదనమాట, ఫాదర్ గారండి ఎట్లా కట్ చేయాలి మీ జుట్టు? మన దగ్గర కూడా అడుగుతారు కదా, షార్ట్కి కావాలా, లాంగ్కి కావాలా, మీడియం కావాలా అని. నేను ఇంగ్లీష్లో ఆమెకి చెప్పాను, కొంచెమే కట్ చేయమ్మా అన్న. కట్ ఓన్లీ లిటిల్ అంటే ఆమె అనుకున్నది, ఆమెకి నేను చెప్పింది అర్థం కాలేదు, నాకు ఇంగ్లీష్ రాలేదు, ఆమెకు అర్థం కాలేదు. కానీ ఆమె అనుకున్నది ఫాదర్ గారు కొంచెమే ఉంచమన్నారు అనుకని ఆమెకు అర్థమైంది. నేనేమో కట్ చేయమన్నది కొంచెమే, ఆమె అనుకున్నది ఫాదర్ గారు కొంచెమే ఉంచమన్నారు, మిగతాది మొత్తం కట్ చేయమన్నారు అని రంగంలోకి దిగింది. ఆమె కట్ చేస్తూనే పోతూ ఉంది, నేను నిద్రలోకి జారుకున్నాను. అయిపోయి హెయిర్ కట్ అయిపోయి కళ్ళు తెరిచేసరికి ఏముంది, జుట్టు ఏమీ లేదు, ఆల్మోస్ట్ ఒక బోడిగుండు లాగా అయింది. ఇక ఈస్టర్ రోజు ప్రజలందరూ పూజలో గుర్తుపట్టలేదు ఫాదర్కి ఏంటి అసలు పొడుగు జుట్టు అంతా ఏమైంది రాత్రికి రాత్రి అని ఆశ్చర్యపడితే, అప్పుడు ఇక మరుసటి పూజలో నేను చెప్పాను, ఇట్లా ఒక సెలూన్కి వెళ్ళాను, ఆమెకి నా ఇంగ్లీష్ అర్థం కాలేదు, మరి ఆమెకి ఇంగ్లీష్ రాదో మొత్తం కట్ చేసేసింది అంటే. ఆ చర్చిలో పూజ అటెండ్ అయ్యేటటువంటి ఒక ఆమెన్నది పూజ అయిన తర్వాత అక్కడే కలిసి, ఫాదర్ గారండి ఇక మీరు ఆమె దగ్గరికి వెళ్ళమాకండి, మా ఇంట్లోనే ఒక సెలూన్ ఉంది, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉచితంగా నేను కట్ చేస్తాను అని చెప్పి ప్రతి నెల ఒక $3,000 సేవ్ చేసిందనమాట. అంటే దాని అర్థం హెయిర్ కటింగ్ పోయినప్పుడు కూడా మనం నిద్రపోకూడదు, గుళ్ళో నిద్రపోకూడదు, హెయిర్ కటింగ్ పోయినప్పుడు కూడా నిద్రపోకూడదు. అయితే ఈ నిద్ర పట్టకపోవటం, ఒక ప్రక్క ప్రభువు చక్కగా నిద్రిస్తున్నాడు, వీళ్ళు మాత్రం హృదయములో అలజడి. ఎందుకు ఈ అలజడి? ఆ అలజడి ఎందుకో ప్రభువు వాళ్ళను గద్దించాడు. ఇక్కడ 2 రకాల గద్దింపులు. ఒకటి, ఆయన సముద్రాన్ని గద్దించాడు, ఆ సముద్రములో ప్రశాంతత వచ్చింది. ఆ తర్వాత శిష్యులను మందలించి వాళ్ళను కూడా గద్దించాడు. ఏమని? మీరెందుకు భయపడితిరి, మీకెందుకు విశ్వాసం లేదు అని వాళ్ళను గద్దించాడు. ఇక్కడ ఈ రెండు గద్దింపులు. ఒకటి, ఆ సముద్రములో ప్రశాంతత వచ్చింది మొదటి గద్దింపుకు. రెండవది, ఈ శిష్యుల హృదయాలలో ధైర్యం వచ్చింది, విశ్వాసం వచ్చింది. ఏమనుకున్నారో తెలుసా? గాలియు సముద్రము సైతము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని వారు ప్రభువుకు స్తుతులు చెప్పారు. అందుకే భయం లేకపోవటం, హృదయంలో భయం లేకపోవటం అనేది దేవుని మీద ఆధారపడేటటువంటి వ్యక్తుల యొక్క సూచన. అందుకే చక్కగా మనం మొదటి పట్టణములో యావే దేవుడు అంటున్నాడు యోబుతో, సముద్రములను ఉద్భవింపచేసి కవాటములతో బంధించిన వాడెవడు, నేను కాదా? సాగరము మీద మేఘ వస్త్రములు కప్పి దానిని పొగ మంచుతో నింపినది నేను కాదా? నేను సముద్రానికి గీతలు గీసి ఎల్లలుగా నిర్ణయించింది నేను కాదా అని ప్రభువు ప్రకృతికి అధిపతి అన్న సత్యాన్ని చెప్తూ, మరి చక్కగా 107వ కీర్తనను మనం ప్రత్యుత్తర గీతముగా విన్నాం. ఈ 107వ కీర్తన గమనించినట్లయితే ఈరోజు సువార్తలో ఏమి జరిగిందో ఆ కీర్తనకారుడు ముందుగానే ఊహించినట్లు చక్కగా కొందరు ఓడనెక్కి సముద్రయానము కావించుచు మనం వింటున్నాం. 107వ కీర్తన 23వ వచనం నుండి 31వ వచనం వరకు. జలనిధి మీద వ్యాపారము చేయుచుండిరి, ఆయన ఆజ్ఞాపింపగనే తుఫాను చెలరేగి పెద్ద అలలను రేపెను, అది ఓడలను ఆకాశము వరకు లేపి సాగర గర్భమున ముంచివేసెను, అట్టి విపత్తుల్లో వారు ధైర్యం కోల్పోయిరి. ఇదంతా శిష్యుల గురించి కాదు, కీర్తనలో మనం వింటున్నాం.
అంతట వారు తమ శ్రమలలో ప్రభువుకు మొరపెట్టగా అతడు దుఃఖము నుండి వారిని కాపాడెను. అతడు తుఫానును అణచివేయగా తరంగములు సమసిపోయెను, వాతావరణము ప్రశాంతముగా నిండెను అని కీర్తనకారుడు అంటున్నాడు. అందుకే సముద్రము, అలలు, ప్రకృతి అంతా కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి అని మనం ఈరోజు విశ్వసించాలి. కొత్తగా పెళ్ళైనటువంటి వారు హనీమూన్కి వెళ్ళారట, భార్యాభర్తలు. ఈ హనీమూన్కు వెళ్ళినప్పుడు వారు కూడా ఈ ఒక ఓడలో ప్రయాణం చేయవలసి వచ్చింది. అయితే ఈ ఓడలో ప్రయాణం చేస్తూ ఉండగా అది కూడా ఇట్లా సముద్రములో తుఫానుకు, అలలకు లోనైంది. భర్త మాత్రం యేసు ప్రభువు వలె పడవలో ఎట్లా నిర్భయముగా ఉన్నాడో భర్త ఆ విధముగా ఉన్నాడు. కానీ భార్య హృదయంలో మాత్రం అలజడి. అయ్యో నేను మరణించబోతున్నాను, కాపాడండి కాపాడండి అని కేకలు వేస్తుంది. కానీ భర్త మాత్రం దేవుని మీద భారం వేసి నిర్భయముగా, నిశ్చలముగా ఉన్నాడు. కొంచెం సేపు తర్వాత అలలు ఆగిపోయాయి. అప్పుడు భార్య అడిగింది, నేను అంతగా కేకలు వేస్తున్నాను కదా, అసలు నువ్వు పట్టించుకోలేదా? శిష్యులు ఏ విధముగా అడిగారు యేసు ప్రభువును, అట్లే అడిగింది భార్య. అప్పుడు ఈ భర్త ఈ భార్యకి ఏం సమాధానం చెప్పకుండా తన యొక్క కత్తిని తీసి గొంతు దగ్గర పెట్టాడు. పెట్టినా కానీ ఆమెలో ఉలుకు లేదు, పలుకు లేదు, భయపడలేదు. మామూలుగా ఎవరైనా మనం కత్తి తీసుకొని ఇట్లా దగ్గరకు పెట్టంగానే మనం ఉలిక్కి పడతాం. కానీ ఆ భార్య ఉలిక్కి పడలేదు, నిర్భయముగా అట్లానే ఉంది. ఎందుకు నీవు ఉలిక్కి పడలేదు, నీవెందుకు భయపడలేదు నా కత్తిని నీ గొంతు దగ్గర పెట్టినప్పుడు అని భర్త అడిగాడు. అప్పుడు ఆ భార్య ఇచ్చినటువంటి సమాధానం మనందరం కూడా గుర్తుంచుకోవాలి. నన్ను పొడవటానికి ఉన్నటువంటి కత్తి నన్ను ప్రేమించేటటువంటి వ్యక్తి చేతిలో ఉంది కాబట్టి నేను భయపడలేదు అని చెప్పింది. నన్ను ప్రేమించే వ్యక్తి చేతిలో ఉంది కత్తి కాబట్టి నాకే భయము లేదు, నేను భయపడలేదు అని చెప్పింది. అప్పుడు భర్త కూడా చెప్పాడు, ఈ ప్రకృతి, ఈ తుఫాను, అలలు అన్నీ కూడా నన్ను ప్రేమించేటటువంటి ఆయన ఆధీనంలో ఉన్నాయి కాబట్టి నేను కూడా ఇందాక భయపడలేదు అని భర్త సమాధానం ఇచ్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, మరి మన జీవిత ప్రయాణములో కూడా మనం అడుగుతూ ఉంటాం, ప్రభువా నీవు ఎట్లా నిద్రపోతావు, మేము నశిస్తున్నాము అని. అయితే ప్రభు మనకి చెప్పేది, నీవు నన్ను విశ్వసిస్తున్నావు, నీవు నాతో ఉన్నావు అంటే నీకు బాధలు, కష్టాలు రావు అని కాదు అర్థం. కానీ ఆ తుఫానులలో కూడా నేను నీతో ఉంటాను. నీవు నన్ను ప్రేమిస్తున్నావు, నీవు నన్ను విశ్వసిస్తున్నావంటే నీకు వ్యాధులు రావు, ఆర్థిక ఇబ్బందులు ఉండవు, నీ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండవు అని కాదు అర్థం. అవన్నీ ఉన్నా కూడా నేను నీతో ఉన్నాను, నీ చేయి విడువను అని ప్రభు పలుకుతున్నారు. మరి మన జీవిత ప్రయాణంలో కూడా మనం ఈ విషయాన్ని గమనించాలి. మొట్టమొదటిగా ప్రభువు మనతో ఉండగా ఈ తుఫానులు మనం ఏమి చేయవు. అలాని తుఫానులు రాకుండా ఉండవు, వస్తాయి. కానీ ఆ తుఫానులు మనమేమీ చేయలేవు. ఈ అలలు, అలజడులు ప్రభువు మనతో ఉండగా, ఆయన మేలుకొని ఉన్నా, నిద్రిస్తూ ఉన్నా మనకేమీ అవ్వదు అన్నటువంటి సత్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాయి. మరి రెండవదిగా ఈరోజు ఫాదర్స్ డే. ప్రపంచవ్యాప్తముగా మన యొక్క నాన్నల, తండ్రుల దినోత్సవం. మనం ఏ పురాణాలను చూసినా, ఏ సినిమాలు చూసినా, ఏ కథలు చూసినా కూడా అమ్మ త్యాగం గొప్పదే అని మనం నేర్చుకున్నాం. అమ్మ ప్రేమకు మించిన ప్రేమ లేదు అని. అది నిజమే. కానీ ఈ ప్రయత్నములో తండ్రి చేసే త్యాగాన్ని మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకోం. నిజానికి మన భారతదేశానికి ఫాదర్స్ డే అని ఒకరోజు పెట్టాల్సిన పని లేదు. 365 రోజులు ఫాదర్స్ డే, మదర్స్ డేగా మనం కొనియాడాలి. కానీ కనీసం ఒక్కరోజైనా ఆ ప్రేమ గురించి మనం ధ్యానించాలి అని మనం ఈ ఫాదర్స్ డేని స్మరించుకుంటూ ఉన్నాం. ఎందుకంటే తండ్రి అనేటటువంటిది ఒక గుర్తింపు లేనటువంటి పాత్ర. అమ్మ ప్రేమను, అమ్మ త్యాగాన్ని గుర్తించుకున్నటువంటి విధముగా తండ్రి ప్రేమను మనం గుర్తుంచుకోం. కానీ
అమ్మ మనకి నవమాసాలు మోసినట్లయితే ఆ తరువాత మనల్ని పెంచి పెద్ద చేసేటటువంటి వాడు నాన్న. మనకు అన్నీ కావలసినవన్నీ సమకూర్చేటటువంటి వాడు. అమ్మ మనల్ని ఎక్కడెత్తుకుంటుంది? సంకలో ఎత్తుకుంటుంది. కానీ నాన్న ఎక్కడెత్తుకుంటాడు? దేవదాస్, ఎక్కడెత్తుకున్నాం మీ పిల్లల్ని చిన్నప్పుడు? భుజాల మీద. అంటే నేను చూడలేనిది కూడా నా బిడ్డ చూడాలి అన్నటువంటి తపన తండ్రిలో ఉంటుంది. ఆ తర్వాత మనం నిజానికి పొందేదంతా కూడా మనకు తల్లి తన స్తనుబాలనిచ్చి పెంచుతుంది. కానీ మనం పొందేదంతా కూడా తండ్రి నుంచే పొందుతాం. ఉదాహరణకు వారసత్వం మనకు అమ్మ నుంచి రాదు. నన్ను ఏ రోజు కూడా ఎవరు నిర్మల కుమారుడని ఎవరు అనరు ఊరిలో. పీటర్ గారు అబ్బాయి అంటారు. అట్లానే ఇంకా పెద్ద తరం వారైతే పలానా జోకీం రెడ్డి మనవడు అంటారు. అంతేగాని నాయనమ్మ అమ్మమ్మ పేర్లు అమ్మ పేర్లు కానీ చెప్పరు. ఎందుకంటే మన వంశపారంపర్యం కూడా తండ్రి నుంచి వస్తుంది. మన ఇంటి పేరు కూడా తండ్రి నుంచే మనం పొందుతాం. కానీ ఈ తండ్రి అనేటటువంటి వ్యక్తి చాలాసార్లు వెనకబడ్డాడు మన గుర్తింపును పొందటంలో, మన ప్రేమను పొందటంలో. చివరకు ముసలి ప్రాయం వచ్చినప్పుడు అమ్మా నాన్న ఇద్దరు ముసలి వాళ్ళు అయినప్పుడు, ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, ఒకళ్ళు తండ్రిని ఒకళ్ళు తల్లిని తీసుకోవాలి చూసుకోవటానికి. ముసలి ప్రాయంలో అందరూ కూడా ఎవరిని కోరుకుంటారు? ఎవరిని తీసుకోవాలని చూస్తారు? అమ్మనే. ఎందుకంటే ఆమె అయితే వంట పని ఇంటి పని చేస్తుంది, పిల్లల ముడ్డి కలుగుతుంది, అన్నీ చేసి పెడుతుంది. ఆ సమయంలో కూడా తండ్రి ఎవరికి అవసరం లేదు ముసలి ప్రాయంలో కూడా. కానీ ఏ రోజు కూడా తండ్రులు ఫిర్యాదు చేయరు. వారిలో ఉన్నటువంటి గొప్పతనం అదే. వెనకబడి ఉన్నా కూడా వెన్నెముకగా ఉంటాడు కుటుంబానికి. వెన్నెముక ముందుంటే పని అవుతుందా? అది వెనకే ఉండాలి, గుర్తింపు లేకుండానే ఉండాలి. ఏ వెన్నెముక కూడా మన ఫోటోలకి కనపడదు, ముఖం కనపడినట్టు. అందుకే తండ్రి యొక్క విలువను మనం గుర్తించాలి. ఈ రోజున అమ్మ చనిపోయిందనుకోండి, ఎవరో ఒకళ్ళు మనల్ని దత్తత తీసుకున్నప్పుడు ఆమెను కూడా అమ్మ అని పిలుస్తాం. కానీ తండ్రిని ఎవ్వరిని మనం వేరే వ్యక్తిని పిలవలేం. ఒకే ఒక్క వ్యక్తి తండ్రిగా మనం చూడగలం, పిలవగలం. అందుకే ఈరోజు వృద్ధాశ్రమాలు ఎన్నో ఎక్కువైపోయాయి. ఇక్కడ వృద్ధాశ్రమాల్లో ఉన్న వాళ్ళు పిల్లలే కాదు, కానీ ఆ పిల్లల గుండెల్లో ప్రేమ లేక. స్పానిష్ దేశంలో ఒక సూక్తి ఉంది. ప్రతి బిడ్డ, ప్రతి కుమారుడు అనుకుంటాడట 5 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు మా నాన్నే హీరో అనుకుంటాడట. ఏ వయసులో? 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు. ఆ తర్వాత 10 సంవత్సరాలు వచ్చేసరికి వాడికి కొంచెం జ్ఞానం కలుగుతుంది. ఆ క్లాసులో ఉన్నటువంటి వేరే పిల్లలను చూస్తాడు. వేరే పిల్లల్ని చూచి ఆ పిల్లల తండ్రులు కారుల్లో రావటం, ఆ పిల్లల తండ్రులు ఇంకా అందంగా ఉండటం, డబ్బు ఎక్కువ ఉండటం, ఇవన్నీ చూచి నేను మా నాన్న హీరో అనుకున్నాను, కానీ మా నాన్న కంటే ఇంకా తోపులు చాలామంది ఉన్నారు అని అభిప్రాయం కొంచెం మార్చుకుంటాడు 10 సంవత్సరాలు వచ్చేసరికి. ఆ తర్వాత 20 సంవత్సరాలు వచ్చేసరికి, యుక్తప్రాయం వచ్చిన తర్వాత తండ్రి నిన్ను కట్టడి చేస్తాడు. చెడులు వాటిలో ఉన్నప్పుడు, దుర్వ్యవసనాల్లో ఉన్నప్పుడు తండ్రి నిన్ను శిక్షిస్తాడు. అది వద్దు ఇది వద్దు అని చెప్తాడు. అప్పుడు తండ్రి మీద ద్వేషం పెరుగుతుంది. ఏంటి నాకు చెప్పేది ఆయన, నేనేంటో నాకు తెలియదా అన్నటువంటి ఆలోచన 20 సంవత్సరాల వయసులో వస్తుంది. ఆ తర్వాత 25 సంవత్సరాలకి పెళ్ళైన తర్వాత, ఇంకా పిల్లలు పుట్టక ముందే ఈ కుటుంబాన్ని నడిపించలేక, ఇల్లు ఆ ఖర్చులు భరించలేక, అరేరే నాకు ఇంకా పిల్లలే పుట్టలేదు, కుటుంబాన్ని గడపటానికి పోషించడానికి నేను ఎంత కష్టపడుతున్నాను, మరి మా నాన్న ఎట్లా పోషించగలిగాడు అని కొంచెం గౌరవం పెరుగుతూ ఉంది. ఆ తర్వాత ఒకళ్ళిద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని సాకలేక, ఫీజులు కట్టలేక, ఒక్కరిని పోషించటానికే నేను ఎంత కష్టపడుతున్నాను, మరి మా నాన్న నలుగురిని ఎట్లా పోషించాడు, కుటుంబాన్ని ఎట్లా నడిపాడు అని గౌరవం పెరుగుతుందట. ఈ విధముగా మన యొక్క అభిప్రాయం మారిపోతూ ఉంది తండ్రి మీద. అందుకే ఈరోజు తండ్రులందరి కోసం ప్రార్థన చేద్దాం. బ్రతికి ఉన్నటువంటి మన తండ్రులు ఆయురారోగ్యములతో ఉండాలని,
అదేవిధముగా మరణించినటువంటి వారు ఆత్మ విశ్రాంతి పొందినట్లుగా ఈ పూజలో ప్రార్థన చేద్దాం. మనకి విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్ర ఆత్మల గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శ్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. మితిలేని నీ ప్రేమ సరిసాటిగా నేనేమి అర్పింతును దేవా, సర్వము సమర్పింతును. ఏలియ భక్తుని అర్పణ గైకొన ఆత్మను పంపిన అద్భుత దేవా. ఏలియ భక్తుని అర్పణ గైకొన ఆత్మను పంపిన అద్భుత దేవా. నా తొలి ఫలములు ద్రాక్షారసములు ప్రీతితో బ్రోవుమా ప్రేమ సుధామయ అప్పదాక్షరసములనే నీ రక్త మాంసముగా చేసి, నీ అప్పదాక్షరసములనే నీ రక్త మాంసముగా చేసి కరుణించు ఈ దేనుని దేవా, కరుణించు ఈ దేనుని. అపురూపమైన నీ ప్రేమ చింత ఏ పాటిది కానుక దేవా, ఏ పాటిది కానుక. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునగాక. ఓ సర్వేశ్వరా, నీవు ఎంతో ప్రేమతో మమ్ము ప్రేమించి ఎంతో సహృదయముతో నీ కుమారుని మాకు ఒసగితివి. మేము అతనితో పూర్తిగా ఐక్యమై నీకు యోగ్యమైన పూజలు అర్పించునట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము.
కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా అతడు సిలువ మీద పైకెత్తబడి అద్భుత ప్రేమతో మా కొరకు ప్రాణదానము చేసెను. ఈటెతో పొడువబడిన అతని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవియే శ్రీ సభ దివ్య సంస్కారముల జీవనిధులు. ఈ కారణమున తెరచియున్న రక్షకుని హృదయమునకు అందరూ ఆకర్షింపబడి రక్షణ ఊటల నుండి సంతోషముతో జీవజలమును పొందుదుముగాక. కావున సకల పునీతులతో దూతలతో ఏకమై మీ వైభవమును నిరంతరము ప్రకటించుట ఎట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. హోసానా 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 హోసానా. ఏలిన వారి నామమున వేంచేసెడివారు ఆశీర్వదింపబడినవారు. హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము.
ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నెతల్లిగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత పోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుము. మేము మోక్షానందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకు ప్రసాదించిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్మల్ని స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలోకునుమా, విశ్వసించిలోకునుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ ప్రేమమయమైన దివ్య సంస్కారములో పాల్గొనిన మేము నీ కృప కొరకు వేడుచున్నాము. ఈ లోకములో క్రీస్తుకు అనుగుణముగా జీవించి పరలోకములో అతని మహిమకు సహవారసులమగునట్లు మాకు మీ కృపను ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారుడిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలు నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడు జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడచు భాగ్యం ఇయ్యండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయు శక్తినివ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసుమరియ సాయముతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరిని దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమీన్. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి నెల దివ్యవాణి టీవీ ప్రతి నెల మొదటి శుక్రవారం సాయంత్రం, అదేవిధముగా శనివారం
ఉదయం సాయంత్రం మరియు ఆదివారం ఉదయం సాయంత్రం 5 సెషన్స్, 5 పరిశుద్ధ వాక్య పరిచర్యలు మీ అందరి కోసం దివ్య బలి పూజతో అందిస్తూ ఉంది. దానిలో భాగంగా జూలై 1 శుక్రవారం సాయంత్రం, శనివారం, ఆదివారం 3 రోజుల పాటు జ్ఞానవడకాన్ని అందించబోతూ ఉంది. కనుక అందరూ కూడా కుటుంబ సమేతముగా ఆ తేదీలను గుర్తుపెట్టుకొని జ్ఞానవడకంలో పాల్గొనవలసిందిగా హృదయపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను మన కుటుంబములను కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఆనంద తరుణం అందరికీ సంబరం, ఉప్పొంగే హృదయం తాకింది అంబరం. ఆనంద తరుణం అందరికీ సంబరం, ఉప్పొంగే హృదయం తాకింది అంబరం. పితదేవ వందనం, సుతదేవ వందనం, ఆత్మదేవ వందనం, పాదాభివందనం. పితదేవ వందనం, సుతదేవ వందనం, ఆత్మదేవ వందనం, పాదాభివందనం. ఆనంద తరుణం అందరికీ సంబరం, ఉప్పొంగే హృదయం తాకింది అంబరం. ఆనంద తరుణం అందరికీ సంబరం, ఉప్పొంగే హృదయం తాకింది అంబరం. ఇన్నేళ్ళు నన్ను నీ పద సేవలో పదిలంగా నిలిపి నడిపిన దేవా. ఇన్నేళ్ళు నన్ను నీ పద సేవలో పదిలంగా నిలిపి నడిపిన దేవా. శోధనయందు కాచిన ప్రభు నీకు, శోధనయందు కాచిన ప్రభు నీకు హృదయాంజలి, నాకు సుమాంజలి, ప్రేమాంజలి, నీకు పాదాంజలి. హృదయాంజలి, నాకు సుమాంజలి, ప్రేమాంజలి, నీకు పాదాంజలి. ఆనంద తరుణం అందరికీ సంబరం, ఉప్పొంగే హృదయం తాకింది అంబరం. ఆనంద తరుణం అందరికీ సంబరం, ఉప్పొంగే హృదయం తాకింది అంబరం. పితదేవ వందనం, సుతదేవ వందనం, ఆత్మదేవ వందనం, పాదాభివందనం. పితదేవ వందనం, సుతదేవ వందనం, ఆత్మదేవ వందనం, పాదాభివందనం. ఆనంద తరుణం అందరికీ సంబరం, ఉప్పొంగే హృదయం తాకింది అంబరం. ఆనంద తరుణం అందరికీ సంబరం, ఉప్పొంగే హృదయం తాకింది అంబరం.